కోడింగ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 2 to 3 క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ నుంచి అడగడం జరుగుతుంది. సో రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఎలా చేయాలో నేను చెప్తాను. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్న క్వశ్చన్ SSC CGL 2024లో అడగడం జరిగింది. మీకు ఈ టాపిక్ మీద కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ మీద బేసిక్స్ లైక్ ఆల్ఫాబెటికల్ లెటర్ పొజిషన్ వాల్యూస్ గురించి కానీ ఆపోజిట్ లెటర్స్ గురించి కావాలి అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇన్ ఏ సెర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఒక కోడ్ లాంగ్వేజ్లో మ్యాన్ అనే దాన్ని 15316గా రాశారు, షీ అనే దాన్ని 21107గా రాశారు. అదే కోడ్ లాంగ్వేజ్లో అవుట్ అనేది ఏమవుతుంది అని అడిగారు. ఇక్కడ చూడండి, మ్యాన్కి ఆల్ఫాబెటికల్ లెటర్ పొజిషన్ వాల్యూస్ రాస్తే M అంటే 13, ఏ అంటే 1, N అంటే 14. ఇక్కడ చూడండి 15, 3, 16 అంటే ఏంటి? 13కి 2 యాడ్ చేస్తే 15 అవుతుంది, 1కి 2 యాడ్ చేస్తే 3 అవుతుంది, 14కి 2 యాడ్ చేస్తే 16 అవుతుంది. అంటే ఏంటి? +2 చేస్తే మనకి 15316 వస్తుంది. ఇదే లాజిక్ ఇక్కడ అప్లై అవుతుందో లేదో చూద్దాం. చూడండి, షీ ఇక్కడ S అంటే 19, H అంటే 8, E అంటే 5, +2 చేయండి. 19కి +2 చేస్తే 21, 8కి +2 చేస్తే 10, 5కి +2 చేస్తే 7. అంటే మనకి ఈ +2 లాజిక్ అనేది క్లియర్గా సెట్ అయిపోతుంది. సో అవుట్కి దాన్ని చేద్దాము. అంటే ఈ ఆల్ఫాబెటికల్ లెటర్ పొజిషన్ వాల్యూస్కి +2 చేసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, O అంటే 15, U అంటే 21, T అంటే 20. వీటికి +2 చేయండి. 15కి +2 చేస్తే 17, 21కి +2 చేస్తే 23, 20కి +2 చేస్తే 22. అంటే 17, 23, 22. ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఈ ఆప్షన్ C. సేమ్ ఇలానే ఇక్కడ చూడండి, ఇఫ్ ఇన్ ఏ సెర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ట్రిప్ ఈజ్ రిటర్న్ యాజ్ USJQ, హౌ విల్ జంప్ బీ రిటర్న్ ఇన్ ఎ సేమ్ కోడ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసి కామెంట్ చేయండి. మీకు ఇలాంటి మోడల్స్ ఇంకా కావాలి అంటే కనుక కామెంట్ సెక్షన్లో కోడింగ్ అని కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు